Hi friends, this is a topic number 2 in the CPT. Okay, this is Sale of Goods Act 1932. What is a Sale of Goods Act? Sale of Goods Act అంటే ఏంటి? ఏదైనా ఇమ్మూబుల్ ప్రాపర్టీని మనం అమ్మేటప్పుడు క్లియర్గా ఆ గూడ్స్ని మనం ఇమ్మూబుల్ ప్రాపర్టీ అమ్మేటప్పుడు మనం గూడ్స్ పాటించవలసిన నియమాలని అన్ని క్లియర్గా మనకు తెలియపరుస్తుంది ఈ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన పదాలు మూడు ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, అండ్ సేల్, మూడు అగ్రిమెంట్ టు సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండ్ అగ్రిమెంట్ సేల్. అసలు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, అగ్రిమెంట్ సేల్ అంటే ఏంటి, ఈ యొక్క డెఫినేషన్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ సెక్షన్ 4(1) ఏం చెప్తుంది? A contract of sale of goods is a contract. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అయి ఉండాలి, కాంట్రాక్ట్ అయి ఉండాలి. కాంట్రాక్ట్ అంటే ఒక మనిషి మధ్య, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మధ్య అగ్రిమెంట్ అనేది కుదుర్చుకొని ఉండాలి. అదే కాదు, ఆ పదం మనం కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ద్వారా మనం తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ అనే పదం. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ అయి ఉండాలి, వేర్ బై ద సెల్లర్ ట్రాన్స్ఫర్ or agrees to transfer the property. అమ్మే వ్యక్తి ఏముండాలి? అమ్మే వ్యక్తి తనకున్న వస్తువులని అంటే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి, లేదా అగ్రీ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే అగ్రిమెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే ఉండాలి. దాన్ని ఏమనాలి? కాంట్రాక్ట్. అంటే మనం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒక వ్యక్తితో ఒప్పందం కుదిరిన తర్వాత తనకి మనం అగ్రిమెంట్ ప్రకారము వస్తువులు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, లేదా అగ్రీ టు ట్రాన్స్ఫర్, పలానాప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆ వస్తువుని పలానాప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తానని మనం చెప్పు ఉండాలి. దాన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వస్తే నా వ్యక్తి తన వస్తువుల మీద ఓనర్షిప్ ఉంది, తనకి ఓనర్షిప్తో ఉన్న గూడ్స్ని ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నేను నా ఓనర్షిప్ టైటిల్ గూడ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని క్లియర్గా డిఫైన్ చేశాడు. దాన్ని ఏమంటాడు? దానికి మనకి ఏం కావాలి? కాంట్రాక్ట్ అయి ఉండాలి. మన దగ్గర ఎక్స్ అనే వ్యక్తి, ఆయన వై అనే వ్యక్తి మధ్య కాంట్రాక్ట్ అనేది కలిగి ఉండాలి. దాన్ని మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటాం. రెండు సేల్ అంటే ఏంటి? అమ్మకం, తెలుగులో అమ్మటం. వాట్ ఈజ్ ఎ సేల్? సేల్ అంటే వేర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ the property of goods is transferred from the seller and buyer, seller to
టు ది బయర్. క్లియర్గా చెప్తుంది దీంట్లో. వేర్ అండర్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ద ప్రాపర్టీ ఆఫ్ గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు ది బయ్యర్. ఇందాక మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి ముందే ఉండాలి, సేల్లో మనం డెఫినేషన్ చేసుకున్న ముందే ఉండాలి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది క్లియర్గా తెలిసి ఉండాలి మనకి. అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అయితే అది ఆటోమేటిక్గా సేల్ అవుతుంది. అంటే ఒక వ్యక్తిని ఆ వస్తువుని అమ్ముతా అని చెప్పి అగ్రిమెంట్ కుదిర్చిన తర్వాత తనకి వస్తువుని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని సేల్ అంటారు. అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దాన్ని మనం తిరిగి దాన్ని మనం అమ్మటం అంటే అమ్ముతా అని చెప్పి ఎన్ఫోర్స్బుల్ చేయడాన్ని సేల్ అంటారు. ఇది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, దిస్ ఈజ్ సేల్. వాట్ ఈజ్ ఏ అగ్రిమెంట్ టు సేల్? అగ్రిమెంట్ టు సేల్. Agreement to sale, where an agreement to sale provides to the ownership of the goods. Ownership of the goods shall be transferred at some future date. అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఒప్పందం కుదుర్చుకున్నాడు వ్యక్తి. ఒక వ్యక్తితో నేను అమ్ముతాను అనే వేరే వ్యక్తితో అమ్ముతానని చెప్పి క్లియర్గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అన్నాం. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అయిన తర్వాత వస్తువులు అమ్మడాన్ని సేల్ అంటాం. అగ్రిమెంట్ టు సేల్ అంటే ఒప్పుకోవడాన్ని, పలానా టయానికి నీకు ఆ గుడ్స్ అందిస్తాను, పలానా తారీఖు నీకు ఆ గుడ్స్ అందిస్తాను అని క్లియర్గా ఒక ఒప్పందం ద్వారా క్లియర్గా మనకి తెలియపరచడానికి అగ్రిమెంట్ టు సేల్ అంటారు. అందుకే డెఫినేషన్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, వేర్ అన్ అగ్రిమెంట్ టు సేల్ టు ప్రొవైడ్ టు ది ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ షల్ బి ట్రాన్స్ఫర్డ్ ఎట్ సమ్ ఫ్యూచర్ డేట్. ఫ్రెండ్స్, ఇది మనం మర్చిపోకూడదు. అగ్రిమెంట్ టు సేల్కి కాంట్రాక్ట్ సేల్కి డిఫరెన్స్ అంటే, అగ్రిమెంట్ టు సేల్లో క్లియర్గా చెప్తాడు, నేను పలానా తారీఖుని నేను ఆ గుడ్స్ అమ్ముతాను క్లియర్గా చెప్తే దాని ఫ్యూచర్ డేట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. దాన్ని అగ్రిమెంట్ టు సేల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి పలానా డిసెంబర్ 31వ తారీఖు నేను గూడ్స్ అనేవి అమ్ముతానని బి అనే వ్యక్తికి ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినప్పుడు ఆ 31వ తారీఖు క్లియర్గా మనకి ఆ అగ్రిమెంట్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసిన బాధ్యత ఏ అనే వ్యక్తి మీద క్లియర్గా ఉంది. ఆ ఫ్యూచర్ డేట్ ఏంటి దీంట్లో 31st డిసెంబర్. సో ఇది మర్చిపోకూడదు. అగ్రిమెంట్ టు సేల్కి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఫ్యూచర్ డేట్ ఒకటే. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆర్ సేల్, అగ్రిమెంట్ టు సేల్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సేల్కి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలో మనం క్లియర్గా చేసుకున్నాం. ఫ్రెండ్స్, దీని ముందు వీడియో చూస్తే మీకు క్లియర్గా నేను డెఫినేషన్ ద్వారా, కోడ్ ద్వారా మీకు వివరంగా చెప్పాను. ఏదైనా పదాలు గుర్తుంచుకోవాలంటే ఒక కోడ్ పెట్టుకోవటము, అలాగే డిక్షనరీ పదాలు మనం చదువుకోవటం ద్వారా క్లియర్గా మన ఆ పదాల యొక్క డెఫినేషన్ క్లియర్గా తెలుసుకుంటాం. సరే, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేల్ అంటే ఏంటి అవన్నీ చూసుకుందాం. దాన్ని ఒక కోడ్ పెడుతున్నాను నేను, మనం ముందుగా అనుకున్నట్టు. ఏంటిది? ఎల్పిజి టీపీ. ఎల్పిజి అనే పదం ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది మీకు. ఇట్స్ ఎ షార్ట్ కట్, యూ యూజ్ ది ఎగ్జామినేషన్. ఎల్పిజి, వాట్ ఈజ్ ఎల్పిజి? ఎల్ అంటే లీగల్ ఫార్మాలిటీస్, P means parties, G means goods, T means transfer of ownership, P means price. అంటే సేల్ అవ్వడానికి, మన వస్తువు సేల్ అవ్వడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి? లీగల్ ఫార్మాలిటీస్, చట్టబద్ధంగా మనం దాన్ని ఒక అగ్రిమెంట్ రూపంలో మార్చుకోవటం. 2 పార్టీస్, అంటే
బయ్యరు సెల్లర్ మస్ట్గా ఉండాలి. 3 గూడ్స్. ఏ గూడ్స్ అమ్ముతున్నామో క్లియర్గా డిఫైన్ చేసుకుని ఉండాలి అగ్రిమెంట్లో. మనం ఏ గూడ్స్ అమ్ముతున్నాము, పలానా తాజాగా అమ్ముతున్నాము, అది అగ్రిమెంట్ సేల్ అయితే మన ఫ్యూచర్ డేట్ క్లియర్గా మనం మెన్షన్ చేసి ఉండాలి. 3 ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఓనర్షిప్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎప్పుడు క్లియర్గా మన కండిషన్స్ ద్వారా మనం క్లియర్గా మెన్షన్ చేసుకుని ఉండాలి. 5 ప్రైస్. ఎంతకు అమ్ముతున్నాము, ఎప్పుడు ఎంతకు అమ్ముతున్నాము, ఎన్ని క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ మనం అమ్ముతున్నాము క్లియర్గా డిఫైన్ చేసుకుని అగ్రిమెంట్లో క్లియర్గా ఉండాలి. ఐ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. మీకు అర్థమై ఉందనుకుంటున్నాను. మీకు ఇంకా ఇది డెమో క్లాస్ మాత్రమే. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ కింద వచ్చిన నెంబర్ మీరు ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ లానే సబ్జెక్ట్ చాలామంది ఫేస్ చేస్తుంది ఏంటంటే చాలా కష్టము, స్కోరింగ్ అవ్వదు, పాస్ అవ్వడం చాలా కష్టం. ఈ సిబిడి స్టూడెంట్స్ మరి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఎందుకని కేవలం అర్థం చేసుకోకపోవటమే. ఈ యొక్క కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కానీ, పార్ట్నర్షిప్ యాక్ట్ కానీ క్లియర్గా అర్థం చేసుకోకపోవటము, అలాగే ఈజీగా గుర్తుంచుకోలేకపోవటము ద్వారా తగ్గుతున్నారు. మనం ఈ వీడియోస్లో మీకు చెప్తుంది ఏంటంటే, నేను ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలంటే ఫస్ట్గా మనకి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈజీగా దాన్ని గుర్తుంచుకునే విధంగా మనం దాన్ని మలుచుకోవాలి. నేను ఈ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏంటిది? కోడ్ సిస్టమ్ పెట్టుకోండి. ఈ కోడ్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా మనం ఎంత సబ్జెక్ట్నైనా, ఎంత టాపిక్నైనా ఈజీగా మనం గుర్తుపెట్టడానికి ఎంతో అవకాశం ఉంది. అలాగే ఫ్రెండ్స్, మా స్ప్రింట్స్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తుంది పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాని కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు ఇది షార్ట్ కట్ మెథడ్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఇన్ లా అనేది కూడా నేను క్లియర్గా మీకు ఆ పీడిఎఫ్ ద్వారా మీకు చెప్తాను.